సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇళయరాజా గారు అంటే తన పాటల్ని వాడుకోవడం గానివ్వండి, లేకుంటే పాటల్ని పాడడం గానివ్వండి, ఇటువంటివి చేస్తే ఆయన ఎక్కువగా కాపీరైట్ ఇష్యూలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఆయన మీద ఉంది సార్. ఇప్పుడు కూడా ఎకో రికార్డింగ్ సంస్థ అనే ఒక సంస్థ ఎక్కువగా ఆయన పాటలు పాడారు. అయితే ఇప్పుడు ఆ ఒప్పందం పూర్తయింది. ఇక్కడ నుంచి ఆ పాటలు తను వాడుకోవడానికి ఆయన పాటలు పాడటం కాదండి. హ్మ్. ఎకో కంపెనీకే ఆయన మ్యూజిక్ చేసిన సినిమాల హక్కులు ఓకే. వెళ్ళేవి. హ్మ్. ఆయనే ఇన్సిస్ట్ చేసేవాడు. ఓకే. ఆయన నిర్మాతల్ని దాని తాలూకా హక్కులు ఎక్కువ వారికి ఇవ్వవలను అనేది ఒక కండిషన్గా ఉండేది. ఆయన పాటలు, సినిమా పాటలు అన్నీ మెజారిటీ అది చేతులు మారింది కంపెనీ. ఓకే. చేతులు మారే వరకు ఆ కంపెనీకే వెళ్ళేవి. ఇళయరాజా పాటలు అంటే ఎక్కువలోనే వినాలి. ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ హౌ టు నేమ్ ఇట్ అది కూడా అందులోనే రిలీజ్ అయింది. ఓకే. అలాగే 2-3 ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి ఆయన. ఈ హౌ టు నేమ్ ఇట్తో పాటు వేరే వీడియో ఒక ఆడియో చేశాడు ఆయన, ఒక క్యాసెట్. అది కూడా అందులోనే ఉంది, ఎకోలోనే ఉంది. ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎకో కంపెనీ తాలూకా ప్రాపర్టీ. వాళ్ళు దాని తాలూకా హక్కులు తీసుకోవడానికి వాళ్ళు పేమెంట్లు అంటే ప్రొడ్యూసర్లకు ఇచ్చుంటారుగా ఆ రోజుల్లో. కాబట్టి ప్రొడ్యూసర్ పాత్ర ఏమిటి దీనిలో? కేవలం క్రియేటివ్ ఫీల్డ్ అంటే క్రియేట్ చేశాడు కాబట్టి ఈయనకి హక్కులు ఉంటాయి. ఓకే, కాపీరైట్ అంటే ఆయనకు కొంత రాయల్టీ రావాలి. ఆ మధ్య ఘంటసాల గారి వైఫ్ ఒక మాట చెప్పింది, మాకు అసలు పాత రోజుల్లో ఏమీ తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాకు కొన్ని ఆడియో కంపెనీల వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు అని, రాయల్టీ డబ్బులు పంపిస్తున్నారు అని. అంటే కోర్టు జడ్జిమెంట్ ఉంది. అలాగే ఈ జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత కొంత రియాక్ట్ అయ్యి డబ్బులు పంపిస్తున్నారని. ఆయన పాటలు ఏ రూపంలో ఎక్కడ వాడినా కానీ ఆ వాడకానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీకి సంబంధించి గాయకుడుగానో సంగీత దర్శకుడుగానో ఆయనకు రావాల్సిన డబ్బులు ఆయనకు పంపించేస్తున్నారు. ఆ మేరకు పంపితే చాలు. అంటే ఇప్పుడు ఒప్పందం పూర్తయింది అనేది మాట్లాడుతున్నాడు ఇళయరాజా. ఒప్పందం అంటే ఏంటి? ఆ సినిమాలు రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టైం తీరిపోయి ఉండొచ్చు. తీరిపోయిన తర్వాత ఎవరికి వెళ్తాయి ఆ హక్కులు? దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే సింగర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. క్రియేటివ్ వర్క్కి సంబంధించి వీళ్ళందరూ, కనీసం ప్రొడ్యూసర్కి లేకపోయినా సింగర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా రాయల్టీ వెళ్ళాలిగా. మ్యూజిక్ డైరెక్టర్గా ఈయనకి, లిరిసిస్ట్కి కూడా రావాలి కదా. ఇలా ఈ పేమెంట్స్ రావాలను అనేది మాత్రమే గొడవ. ఆయన గతంలో బాలసుబ్రహ్మణ్యం మీద గొడవ పడింది కూడా అదే. మీరు వివిధ కాన్సర్ట్స్లో నా పాటలు వాడుతున్నారు, ఈ పాటలు పాడేందుకు వారు మీకు డబ్బులు చెల్లిస్తున్నారు, ఆ డబ్బుల్లో నా వాటా నాకు పంపుడి అన్నాడు ఆయన. దాని గురించి ఒక నోటీసులు ఇచ్చాడు. నోటీసు ఇవ్వకుండా అడుగుంటే బాగుండేది కదా అనేది బాలసుబ్రహ్మణ్యం పర్సనల్ ఒపీనియన్. ఆయన చిత్రకి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అయితే వీళ్ళందరూ ఆయనతో మనం చాలా సన్నిహితులం అనే ఒక అభిప్రాయంలో ఉండేవాడు. అభిప్రాయంలో ఉండి హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు బాలసుబ్రహ్మణ్యం. తర్వాత కలిసిపోయారు ఇద్దరు మళ్ళీ. అయితే ఈయన ప్రారంభ జీవితంలో ఆయన చేసిన సాయం చాలా పెద్దది. బాలసుబ్రహ్మణ్యం అంటే వీళ్ళకి మెడ్రాస్లో ఎలా జీవనం సాగించాలి అనే క్రైసిస్ ఉన్న రోజుల్లో ఆయన వీళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళకి ఒక ఉపాధి కల్పించి తన ఆర్కెస్ట్రాలో తన కచేరీలు చేసేవాడు. సినిమా అవకాశాలు కొంచెం తక్కువే ఉండేవి బాలసుబ్రహ్మణ్యం ఎర్లీ డేస్. ఘంటసాల గారు ఉండగా కొంచెం అవకాశాలు ఉండేవి కానీ ఆయన మరణించిన తర్వాత బాగా తగ్గిపోయినాయి. అంటే ఘంటసాలను పోలిన వాయిస్ కోసం వెళ్ళి వాళ్ళు రామకృష్ణతో పాటించుకోవటం మొదలుపెట్టి బాలసుబ్రహ్మణ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. కొంత టైం పట్టింది మళ్ళీ ఈయన ఎమర్జ్ కావటానికి. ఆ గ్యాప్లో కచేరీలే చేసుకున్నాడు ఈయన. ఆ కచేరీలు చేసుకునేటువంటి టైంలో వీళ్ళు అంతకంటే ముందు నుంచి ఇళయరాజా ట్రావెల్ అయ్యేవాడు. నిజానికి ఘంటసాల గారు చనిపోయే నాటికి ఇళయరాజా జీకే వెంకటేష్ దగ్గర ఉన్నాడు. జీకే వెంకటేష్ దగ్గర పనిచేసేవాడు ఆయన. వెంకటేష్ గారికి చాలా అనుకువగా ఉండేవాడు. ఆయన చివరి రోజులన్నీ ఈయనే చూసుకున్నాడు. దాదాపు కొడుకుగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన ఏ అవసరాలు ఉన్నా ఇళయరాజానే చూసుకునేవాడు. ఆయన కూడా ఇళయరాజాని అలాగే చూసేవాడు. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక కూడా ఆయన వచ్చి ఈయన రికార్డింగ్లో కూర్చుని ఏదైనా చూసుకునేవాడు. రికార్డింగ్ చూసుకునే సందర్భాలు ఉన్నాయి, ట్రాకులు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాల్లో
అలాగే ఆయనతో పాటలు పాడించుకోవాలని ఈయన ముచ్చటపడి డిజైన్ చేసుకుని ఆయన పాడక ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రిలేషన్స్ కొంతమందితో అలా మెయింటైన్ చేశాడు ఆయన. కాకపోతే అప్పుడప్పుడు ఇలా చిరాకు కూడా పెట్టాడు. బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు ఇవ్వటం లాంటివి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆయన కొంచెం నిర్దిష్టంగా ఉండవలను అనేది తన పూర్వ సంగీత దర్శకులు వాళ్ళు పొందినటువంటి నష్టాల నుంచి ఒక గుణపాఠంగా తీసుకుని ఆ నిర్దిష్టంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాగయ్య గారి జీవితాన్ని చూసి కదా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవర్చుకుంది. రామారావు గారు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండేది కాదనేది ఆయన మీద ఒక విమర్శ. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే పద్ధతిలో ఉండేవాడు. మీరు మాకేమి ఇస్తారు అనేది ఉండేది తప్ప ఆయన ఏమి ఇస్తాడు అనేది ప్రోగ్రాం లేదు. ఎవరైనా వెళ్ళి సమర్పించుకోవటమే, వారు ఎవరిని కటాక్షించరు. ఆ పద్ధతిలో ఉండేవాడు. ఆ విమర్శ ఉంది ఆయన మీద. అదే పద్ధతిలో ఈయన కూడా అంటే కొన్ని ఈవెన్ జీకే వెంకటేష్ గారి జీవితాన్ని చూసే ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. ఆయన చాలా దాదాపు 500 సినిమాలకు మ్యూజిక్ చేశాడు. ఆయన చేసి చివరి రోజుల్లో ఈయన మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఈయనే చూసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి అనుభవాలు చాలా ఉండుంటాయి ఆయన జీవితంలో. దాని నుంచి కొంచెం మనకి రావాల్సిన పైసా మనం వదలొద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలోకి దిగుతున్నాడు ఆయన. దాని పట్ల వ్యతిరేకత అక్కర్లేదు. ఎకో కంపెనీకి మొదట్లో ఆయన చాలా సహకారం అందించాడు దాని రైజ్కి. ఆ సహకారం అయిపోయింది. అది అప్పట్లో చేతులు మారింది. నిజానికి ఈయనకు అప్పట్లో భాగస్వామ్యం ఉండేది దానిలో అనే మాట వినిపించేది. తర్వాత ఆయన ఎకో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వేరే కంపెనీలకు ఇవ్వటం మొదలుపెట్టాడు తన పాటలు. ఇప్పుడు ఆ ఎకోతో ఆ రోజున ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ చెల్లైపోతున్నటువంటి దశ. అంటే టైం ప్రతిదానికి కాపీరైట్కో లేకపోతే వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్కో ఒక చెల్లు తేదీ ఉంటుంది. ఆ తేదీ దగ్గర పడింది అని చెప్పేసి లీగల్గా అప్రోచ్ అయ్యి ప్రయత్నం మొదలుపెట్టాడు ఈయన. చాలామంది పట్టించుకోరు, ఈయన పట్టించుకున్నాడు. పట్టించుకోకపోయినా మా డబ్బులు మాకు వస్తున్నాయని చెప్పింది ఆవిడ, సావిత్రమ్మ గారు, ఘంటసాల గారి వైఫ్. అది ఉంది రికార్డు. కాబట్టి ఇవన్నీ లీగల్ ఇష్యూస్. ఆయన తన జ్ఞానానికి తన పాండిత్యానికి రావాల్సినటువంటి ఆర్థిక గుర్తింపు రావాలని మాత్రమే కోరుకుంటున్నాడు. దాన్ని చెడుగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.